నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా మునుముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలన్న తలంపు మేము కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలా వీడియోస్ మనం చేసున్నాం. చాలా ఉపనిషత్తుల గురించి మాట్లాడున్నాం. అందులో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అసలు మనం ఏం నేర్చుకోవాలి? ధర్మం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడున్నాం ఉపనిషత్తులకు సంబంధించి. మా సంజీవనప్ప గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపకులే కాదు విశ్రాంత ఆచార్యులు. చాలా ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధనే చేశారని చెప్పొచ్చు. చాలా తేలిగ్గా మనందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరిస్తారు. ఈరోజు ముండకోపనిషత్తు గురించి మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, అందులో ఉన్న అంతరార్థం, అసలు ఏమిటి ఈ ఉపనిషత్తు, ఎవరు ఎవరికి వివరిస్తారు, ఈ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం గురువుగారు చేస్తారు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చూడండి, పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, అయితేనే విషయం బోధపడుతుంది. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? నమస్కారం. అమ్మా నమస్తే. పరమాత్మ గురించి, అసలు సత్యం గురించి చాలా విషయాలు ముండకోపనిషత్తులో చాలా వరకు అన్ని విషయాలు కవర్ అయ్యాయి అనుకోవచ్చు. ఎలాంటి విద్యని ఆచరించాలి, ఏమిటి, అన్నీ కూడా ప్రతి వీడియోని మీ అందరికీ చెప్తున్నాను. ప్రతి వీడియోని అసలు వదలకుండా ప్రతి వీడియోని చూడండి, అయితేనే విషయం బోధపడుతుంది. ఇక ఇప్పుడు వసంజన్నప్ప గారు చెప్పండి. పరమాత్మ, ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి. మనం గతంలో కూడా అంటే జీవుడు, పరమాత్మ అంటే పరబ్రహ్మ. మరి పరబ్రహ్మ పరమాత్మ ఎవరికి లభిస్తాడు, ఎవరికి లభించడు చెప్పండి. బ్రహ్మనిష్ఠులైనటువంటి వారికి పరబ్రహ్మ దొరుకుతాడు. ఇక్కడ అపర విద్య, పరావిద్య, ఈ రెండు విద్యలు మనకు ఈ ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నాయి. అపర విద్య పరంపరా సాధనం అన్నమాట. అంటే వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఇవన్నీ వేదాంగాలు, ఇవన్నీ మనం చదువుకోవడం వల్ల మనకు కొంత జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది పరమాత్మను తెలుసుకోవడానికి. తర్వాత పరమాత్మను తెలుసుకోవడానికి వేదాది గ్రంథాలు ఉపయోగపడితే, పరమాత్మను చేరుకోవడానికి మనకు బ్రహ్మజ్ఞానం ఉపయోగపడుతుంది. అంటే అతను చేరుకోవాలంటే అంటే అపర విద్య ఏం చేస్తుంది? భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరావిద్య ఏం చేస్తుంది? భగవంతుని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది లెక్క అన్నమాట. అంత తెలిసినటువంటి వాళ్ళు వెంటనే చేయలేదు, సాధన చేయాలి కదా. కాబట్టి యోగ దర్శనంలో కూడా ఆయన తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని ఇది క్రియాయోగ అంటాడు. కాబట్టి తపస్సు చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతుని యందు పూర్ణ భక్తి కలిగి ఉండాలి. అటువంటి వాళ్ళకే భగవంతుడు దొరుకుతాడు అని పతంజలి కూడా చెప్తాడు. అటువంటి వాళ్ళకు దొరుకుతాడు భగవంతుడు. అంటే బ్రహ్మనిష్ట గరిష్ఠులైనటువంటి వాళ్ళకే భగవంతుడు దొరుకుతాడు. పరావిద్య యొక్క రహస్యం తెలిసినటువంటి వాళ్ళకే భగవంతుడు దొరుకుతాడు. పరావిద్య అంటే మనం చెప్పుకున్నాం, మనం సత్యభాషణ, బ్రహ్మచర్యం, సమ్యజ్ఞానం, తర్వాత ఇంకొకటి ఏమిటంటే మనకి ప్రకృతి పురుష వివేకం అని చెప్పుకున్నాం. ప్రకృతి పురుష వివేకం అని పర వైరాగ్యం అని చెప్పుకున్నాం. అంటే వైరాగ్యము, బ్రహ్మచర్యము, సత్యము, తర్వాత సమ్యజ్ఞానం, ఈ 4 అంశాలు పరావిద్యలో వస్తాయి. వీటి వల్ల మనకు పరబ్రహ్మ దొరుకుతాడు అన్నమాట. అది తెలుసుకోవడం వేదాల ద్వారా, కానీ యోగం ద్వారానే భగవంతుడు మనకు లభిస్తాడు. ఇవన్నీ యోగం పార్ట్స్ అన్నమాట ఇవి. అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తు ఇంకో విషయం ఏం చెప్తుందంటే, ఒట్టిగా భగవంతుడు దొరకడు అని చెప్తుంది. దాని గురించి ఏం చెప్తుంది అంటే, నా అయమాత్మ ప్రవచనేన లభ్య, ఈ భగవంతుడు ఒట్టిగా మాటలు మాట్లాడితే దొరకడు అని చెప్తున్నా. ప్రవచనేన, ఒట్టి ఉపన్యాసాలకు దొరకడు భగవంతుడు అని చెప్తున్నాడు. ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు భగవంతుని గురించి చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరికీ భగవంతుడు సాక్షాత్కరించాడా అంటే సందేహమే. అది ఈ విషయం చెప్తూ ఉంది. నా యమాత్మ ప్రవచనేన లభ్యగా, ఉపన్యాసాలకు ఈ భగవంతుడు దొరకడు. నా మేధయ, నీ తెలివికి కూడా దొరకడు. నా బహుదా శృతేన, ఊకే వింటుంటే కూడా దొరక్కపోవచ్చు. ఏమేమై వృడితే తేన లభ్య, ఎవడైతే భగవంతున్నే వరిస్తాడో వానికి మాత్రమే దొరుకుతాడు అన్నమాట. ఏదో నాకు పెళ్లి గుర్తుకొస్తూ ఉంది, వధూవరులు గుర్తుకొస్తున్నారు. వరిస్తే వరుడు కదా, వరిస్తే వరుడు కదా. ఏమే
వరింపబడేది వధువు కదా. వధువు అన్నమాట. ఉమ్, కాబట్టి వధువులలో నాకు ఇక్కడ గుర్తుకొస్తున్నాడు. ఉమ్, అంటే భార్య ఏ విధంగా భర్తను వరిస్తుందో, ఉమ్, భర్త ఏ విధంగా భార్యను ఉమ్, వరిస్తాడో, ఉమ్, అదే విధంగా జీవుడు భగవంతుణ్ణి వరించాలే. ఉమ్, అదన్నమాట. ఉమ్, అందుకే అప్పుడప్పుడు నేను అంటాను, ఉమ్. గురువు అనేవాడు, గురువు సవరించేవాడు, శిష్యుడు వరించేవాడు అని. బా. అంటే వీడు వరించాలి, గురువు వరించాలి, ఉమ్, అట్లాగా భగవంతుని కూడా వరించాలి. ఉమ్, తస్యైవ ఆత్మ వృణుతే తను స్వాం. ఉమ్, ఎంత బాగా చెప్పాడు చూడండి. అటువంటి వానికే భగవంతుడు దొరుకుతాడు. ఉమ్, ప్రపంచంలో అన్ని ఇది గొప్పది అది గొప్పది అంటే అవే దొరుకుతాయి మీకు. ఉమ్, కానీ అన్నిటికంటే గొప్ప భగవంతుడు అనుకున్నప్పుడు అతడే దొరుకుతాడు. ఉమ్, ఇది ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా చాలా గొప్పగా చెప్పారు. భావించవచ్చు. ఉమ్, అది తర్వాత నయమాత్మ బలహీనేన లభ్య అని కూడా చెప్తుంది ఇక్కడ. ఉమ్, ప్రవచనేన లభ్య కాదు, బలహీనుడు కూడా దొరకడు. ఉమ్, అంటే జ్ఞానం లేదనుకోండి, ఇప్పుడు ఉమ్, అప్పుడప్పుడు ఏం చేస్తారు, నేను తప్పులు చేశాను, నువ్వు నాకు నన్ను అనుగ్రహించు. నీకు అనుగ్రహిస్తాడో ఏమో నాకు తెలియదు, కానీ వాడు దొరకడు నీకు. ఉమ్, నీకు తప్పులు చేసిన వానికి దొరికితే ఏమండి, అందరూ తప్పులే చేస్తారు లోకంలో. అవును. కాబట్టి నా బలహీనైన లభ్య ఉమ్, అంటే జ్ఞానము లేని వానికి కూడా భగవంతుడు దొరకడు, ఉమ్, బుద్ధిహీనుని కూడా దొరకడు. ఉమ్, కాబట్టి బుద్ధి బలం చేత భగవంతుని ఎవరైతే వరించాలి. తెలుసుకుంటారో, భగవంతుని ప్రేమించాలి. ఎవరైతే అన్నిటికంటే గొప్పగా భావిస్తారో అటువంటి వానికే భగవంతుడు దొరుకుతాడు. ఉమ్, అందుకే భగవంతుడు మీకు దొరకాలంటే పరావిద్యను ఆశ్రయించాలి. రైట్. కేవలం అపర విద్యల్లోనే మునిగి ఉంటే కుదరదు. నేను వేదాలు చదువుకున్నాను, వేదాల మీద ఉపన్యాసాలు చేస్తాను, ఉపనిషత్తులు చదువుకున్నాను, ఉపనిషత్తులను ఉపన్యస్తానని కాదు. అసలు ఉపనిషత్తు అనే పదానికే ఉమ్, ఏమిటి, ఉపనిషత్తు అనే పదానికి ఏమిటి? ఏ విద్య మనల్ని భగవంతునికి సమీపంలో కూర్చునేటట్టు చేస్తుందో ఆ విద్యకే బ్రహ్మ విద్య ఉపనిషత్తు అని పేరు. కాబట్టి ఆయన ఆ భగవంతునికి సమీపంలోకి చేర్చగలిగిన విద్య ఉపనిషత్తు. కాబట్టి ఆ ఉపనిషత్తుల్లో ఈ ముండకోపనిషత్తు కూడా ఉమ్, చాలా గొప్పది. కాబట్టి ఇటువంటి ఉపనిషత్తు మీద ఒక 10-12 ఎపిసోడ్లు నిజంగా జ్యోతి గారి ద్వారా అయ్యో ఆ, ఛానల్ హిట్ అండి, టీవీ మన ఛానల్ ద్వారా. యూట్యూబ్ ఉమ్, ఛానల్ ఉమ్, ప్రేక్షకులకు అందించడం అనేది నేనైతే ఒక అదృష్టంగా, మేము ఒక మేము భాగ్యంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. భావిస్తున్నాం. పరమాత్మ ఎవరికి లభిస్తాడు, ఎవరికి లభించడు, ఎందుకు లభిస్తాడు, వాళ్ళకే ఎందుకు లభిస్తాడు అనే ప్రశ్నలకు అన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ఏమిటంటే వరించాలి. భగవంతుడిని వరిస్తే తప్పకుండా భగవంతుడు మనకి లభిస్తాడు. మరి ఎంతమందిని వరించాలో, ఎలా వరించాలో, ఎందుకు వరించాలో ఈ విషయాలన్నీ మసన్ చెన్నప్ప గారు చాలా సరళమైన భాషలో మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం జరిగింది. మరి మీరందరూ ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మరో ఉపనిషత్తు ద్వారా మళ్ళీ మసన్ చెన్నప్ప గారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.